హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో గుంటూరు కారం పొడిని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. చాలా రుచిగా ఉంటుంది. ఈ కారం పొడి ఆల్ ఇన్ వన్ కారం పొడి అనమాట. టిఫిన్స్లోకి, బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. అండ్ ఏదైనా ఫ్రై రెసిపీస్ చేసేటప్పుడు దించే ముందుగా కొద్దిగా ఈ పొడిని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి కారం పొడి చేసుకుంటే నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసేసుకోవచ్చు. మరి సింపుల్గా క్విక్గా చేసుకుని ఈ గుంటూరు కారం పొడిని ఎలా చేసుకోవాలో చూసిద్దామా. ఈ రెసిపీ చేసుకోవడం కోసం స్టవ్ మీద మందంగా ఉండే కడాయిని పెట్టుకోండి. కడాయిలో ఒక పావు కప్పు దాకా కందిపప్పు వేసుకోవాలి. ఇందులోనే పావు కప్పు దాకా పచ్చిశనగపప్పు కూడా వేసేసి దోరగా నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఈ పప్పులు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి పావు కప్పు దాకా మినపగుళ్ళు కూడా వేసుకుని వేయించుకోవాలి. చిన్న మంట మీదే వేయించుకోవాలండి. గింజ లోపల వరకు నిదానంగా వేగాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పప్పులన్నీ కూడా దోరగా వేగిన తర్వాత ఇందులో పావు కప్పు దాకా ధనియాలు వేసుకోండి. సో ఇక్కడ కందిపప్పు, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు అలాగే ధనియాలు ఇవన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. నేను ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పావు కప్పు కొలతతో తీసుకున్నాను కదా. మీరు తయారు చేసుకునే క్వాంటిటీని బట్టి కప్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ధనియాలు వేసిన తర్వాత చిన్న మంట మీదే 2-3 నిమిషాల పాటు దోరగా వేయించండి. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అలాగే 1/2 టీ స్పూన్ దాకా మెంతులు కూడా వేసేసి కొద్దిసేపు జస్ట్ 1 లేదా 2 నిమిషాల పాటు వేయిస్తే సరిపోతుంది. జీలకర్ర మెంతులు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదండి. కడాయి వేడికి, కడాయిలో ఉండే దినుసుల వేడికి అవి చక్కగా వేగిపోతాయి. సో ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా వేయించేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ కడాయిని స్టవ్ మీద పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో అరకప్పు దాకా క్లీన్ చేసుకున్న కరివేపాకుని వేసుకోవాలి. అలాగే కారానికి తగ్గట్టుగా 80 నుంచి 100 గ్రాముల దాకా ఎండుమిరపకాయలు వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి ఈ మిరపకాయలు వేసుకోవచ్చు. నేను ఇక్కడ గుంటూరు మిర్చి యూస్ చేస్తున్నానండి. ఇది కొంచెం స్పైసీగా ఉంటుందన్నమాట. నేనైతే ఆల్మోస్ట్ ఒక 90 గ్రాముల దాకా ఎండుమిరపకాయలు వేసుకున్నాను. మిరపకాయలు వేసుకున్న తర్వాత వీటిని కూడా దోరగా లో ఫ్లేమ్లోనే చిన్న మంట మీద వేయించుకోండి. గరిటెతో మీరు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, లేదంటే ఎండుమిర్చి మాడిపోతుందన్నమాట. ఇలా మిరపకాయలన్నీ కూడా ఈవెన్గా వేగిపోయాక ఇందులోకి 1/3 కప్ దాకా వెల్లుల్లిపాయల్ని పొట్టుతో సహా వేసేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఒక 2 లేదా 3 నిమిషాల పాటు వేస్తే చాలు. ఆ తర్వాత స్టవ్ ఆపేసేసి వీటన్నిటినీ కూడా ప్లేట్లోకి తీసుకోండి. పూర్తిగా దినుసులన్నీ చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకోండి. అన్నిటినీ ఒకేసారి మిక్సీ జార్లో వేసుకున్నా పర్వాలేదు, లేదు బ్లెండ్ అవ్వదు అనుకుంటే కనుక కొద్ది కొద్దిగా వేసుకుంటూ బ్లెండ్ చేసుకోండి. మొత్తానికి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. లైట్ బరకు ఉండాలి. మీరు బ్యాచెస్ కింద వేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటే కనుక ఇలా మెత్తగా ఫైన్గా ఈ టెక్స్చర్లో తయారవుతుంది. సో ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇంకా ఇందులో మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ని అయితే వేయాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిలోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి. డ్రై మ్యాంగో పౌడర్ అంటాం కదా, సో ఆ పొడిని వేసుకోవాలి. దీంతో మనం చేసే కారపొడికి కొద్దిగా పులుపు యాడ్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఒకవేళ మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ కనుక లేకపోతే దినుసులు వేయించేటప్పుడే కొద్దిగా చింతపండుని వేసుకుని లైట్గా వేయించేసి వాటితో పాటుగా గ్రైండ్ చేసేయండి. ఆమ్చూర్ పౌడర్ అయితే మీకు టేస్ట్ బాగుంటుంది అండ్ అలాగే పొడి కూడా ముద్ద కట్టకుండా ఉంటుంది. సో ఆమ్చూర్ పౌడర్ వేసాక ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా సాల్ట్ అయితే వేసుకోవచ్చండి. ఫస్టే సాల్ట్ ఎక్కువ వేసేస్తే పొడిలోంచి సాల్ట్ సపరేట్ చేయడం కష్టం కాబట్టి ముందు ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఉప్పు వేసుకుని అంతా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత రుచి చూసుకుని తర్వాత కూడా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి కలుపుకుని వీటితో పాటుగా 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసుకోవాలండి. అప్పుడే మంచి ఫ్లేవర్ అరోమా అనేది వస్తుందన్నమాట ఈ కారం పొడికి. ఇవన్నీ వేసిన తర్వాత జస్ట్ 2-3 పలుసులు ఇస్తే మొత్తం కూడా బాగా కలిసిపోతుంది. సో గుంటూరు కారపొడి అనేది ఇలా పొడి పొడిగా వస్తుందన్నమాట. ఇలా తయారు చేసుకున్న కారపొడిని ఒక ఎయిర్టైట్ బాక్స్లో కనుక స్టోర్ చేసుకుంటే 1 మంత్ పాటు మనం వాడుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇడ్లీ, దోశ, వడ ఇలా బ్రేక్ఫాస్ట్లోకైనా, అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకునైనా, లేదంటే ఫ్రై రెసిపీస్కైనా కూడా ఈ కారపొడిని వాడచ్చు. చాలా రుచిగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మరి ఈ గుంటూరు కారపొడిని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.